ఆటో కార్మికుల ఆందోళనలతో విజయనగరం దద్దరిల్లింది. కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోన్న కూటమి ప్రభుత్వ తీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట జంక్షన్ నుండి మయూరి జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ముందిస్తామన్న వాహనమిత్ర 15,000 ఏ మూలకు సరిపోవని 25,000 ఇవ్వాల్సిందేనని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. ఆటో డ్రైవర్ల పట్ల కూటమి ప్రభుత్వం వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ రోజు విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల బంద్ విజయవంతమైంది. ఆ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఆటో డ్రైవర్లు తమ తాలూకా సేవలన్నింటినీ కూడా నిలుపుదల చేసి ఎక్కడికక్కడ రాస్తారోకాలు ఆందోళనలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ ర్యాలీ కూడా జరిగింది. విజయనగరంలో కోట జంక్షన్ దగ్గర నుంచి మయూరి జంక్షన్ వరకు భారీ ర్యాలీలోని ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏఐటీసీ, సిఐటియు తదితర సంఘాలన్నీ కూడా ఇందులో పాల్గొన్నాయి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి సార్ చెప్పండి, ఈ ఆటో డ్రైవర్లకి ఎట్లాంటి నష్టం జరిగింది ఈ కూటమి ప్రభుత్వ విధానంలో? ఆటో డ్రైవర్కి ఇప్పటికి మొత్తంగా స్వయంగా ఎక్కడైతే అప్పు సప్పు చేసి ఆటో నడిపించి ఆ కుటుంబాలు పోషించినప్పుడు అలాగా ఆటో డ్రైవర్గా అడ్డుకోలేకుండా వాళ్ళ మీద ఇంకా ఒక భారం తీసుకొచ్చి ఈ ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ సిస్టమ్ ఒక మోదాలకి ఇచ్చారు. దానివల్ల ఆటో అందరికీ వ్యాపారం లేకుండా ఈ మళ్ళీ రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. దానివల్ల ఆటో కార్మికులు గతంలో కనీసం 1,000 రూపాయలు సంపాదిస్తే ఆటో డ్రైవర్ 500 రూపాయలు సంపాదించడం కష్టం అవుతుంది. అందుచేత ప్రతి ఆటో డ్రైవర్కి ఎవరికైతే డ్రైవర్ లైసెన్స్ ఉంది వాళ్ళకి 25,000 రూపాయలు వాహనమిత్ర కింద ఇవ్వాలి. రెండు ఏంటంటే ఆటో డ్రైవర్లకి ఎన్ని కష్టపడితే కూడా మొత్తం ఖర్చుని ప్రధానంగా ఆరోగ్యం కోసం ఖర్చు అయిపోతుంది. అందుకోసం ఈ అందరికీ ఆరోగ్య కార్డు, ఫ్రీ కార్డు ఇవ్వాలి. ఆటో డ్రైవర్ల ఆందోళనని చంద్రబాబు నాయుడు గమనించి గుర్తించి అనంతపురం సభలో ఒక ప్రకటన చేశాడు. 15,000 ఇస్తాను ఆటో డ్రైవర్ల తమ్ముళ్ళు సంతోషం అని. కానీ ఈరోజు విజయనగరం జిల్లాలో జరుగుతున్న బంద్ ఈరోజు మీరు ప్రకటించినటువంటి 15,000తో ఏ ఒక్క ఆటో డ్రైవర్ కానీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ కానీ సంతోషంగా లేడని చెప్పేసి మీకు అర్థం కావాలా? రేపు 18వ తారీఖు నుంచి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్ల కోసం, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల కోసం ప్రత్యక్షంగా చర్చించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే మీరు ఫ్రీ బస్ పెట్టారో దీనివల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు. కాబట్టి ప్రతి డ్రైవర్కి లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కి 25,000 ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు కేరళలో అక్కడ ర్యాపిడో కానీ, ఊబర్ కానీ, ఓలా కానీ అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం అక్కడ ప్రత్యేకమైనటువంటి యాప్ను తయారు చేసి అక్కడ సంక్షేమ బోర్డు అమలు చేస్తుంది. మరి మీరు కేరళ తరహాలో ఇక్కడ కూడా ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి అటువంటి ప్రత్యేకమైన యాప్ను తయారు చేసి అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. సంక్షేమ బోర్డు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. అంతే తప్ప మీ 15,000 మాకెందుకో పనికిరాదు. మీరు ఒక్క రోజు కానీ ఫైన్ వేస్తే ఈ 15,000 కూడా వెళ్ళిపోతాయి. అందుకని మీరు ఏదైతే రద్దు చేస్తామన్నా జీవో నెంబర్ 21 ఉందో అది రద్దు చేయండి. ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ని వెంటనే ఎత్తేయండి. ఊబర్, ఓలా, ర్యాపిడో యాప్లని రద్దు చేయండి. ఆటో డ్రైవర్ల పైన ఈ చలానాలు ఎత్తివేయండి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో, అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్ల తాలూకు సమస్యల మీద స్పష్టంగా చర్చ జరగాల్సిందే. 15,000 రూపాయలు వాహనమిత్ర కింద ఇస్తామన్నటువంటి డబ్బులు ఏ మూలకి కూడా సరిపోవు. 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి. కేరళ తరహాలాగా ప్రత్యేకమైన యాప్ను కూడా ఇవ్వాలి. దాని ద్వారా మాత్రమే వీళ్ళ తాలూకా ఉనికి ఉంటుంది. జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి, స్పేర్ పార్ట్ల ధరలు తగ్గించాలి అనేటువంటి ప్రధాన డిమాండ్గా తెలుస్తుంది. వీడియో విజయనగరం నుండి.